హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఎప్పట్లానే ఇవాళ కూడా మంచి కథ కాదు సుమ, కళ నిజమేలే. రచన పివిఆర్ శివకుమార్ గారు. మరి కథ మొదలు పెట్టేద్దామా? లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఆ క్యాంపస్లోకి ఎంటర్ అవుతూనే భరించలేని ఉద్వేగానికి గురైంది సమీర. ఒక పవిత్ర దేవాలయంలోకి అడుగుపెడుతున్నట్లు, ఒక స్వర్గంలోకి తనకి ప్రవేశం లభించినట్లు, తన జీవిత ఆశయం నెరవేరిపోయినట్లు పులకించిపోయింది. మొదటి వారమంతా ఊపిరి సలపని సరికొత్త వ్యాపకాలతో ఉత్సాహంగా గడిచిపోయింది. ఆ రోజు ఆదివారం. నలుగురు బ్యాచ్మేట్స్తో కలిసి ముస్సోరీ చూడడానికి వెళ్ళింది సమీర. అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో ఆకర్షిస్తోంది. భూతోల స్వర్గంగా పేరు తెచ్చుకుంది ముస్సోరీ. మధ్యాహ్నం దాకా బజార్లు తిరిగాక అందరూ లంచ్ చేసి మున్సిపల్ గార్డెన్స్ చేరుకున్నారు. తోటలో తీరుగా పెంచబడిన రంగురంగుల పూల మొక్కలు, వాటికి దీటుగా రకరకాల వస్త్రాధరణతో ఒకరినొకరు పెనవేసుకుపోయి లోకాన్ని మరిచి ఎంజాయ్ చేస్తున్న యువ జంటలు. తనతో పాటు వచ్చిన ఇద్దరు జంటలు అకస్మాత్తుగా గార్డెన్లో మాయం కావడం గమనించి నవ్వుకుంటూ అక్కడే ఉన్న ఒక రాతి సోఫా మీద కూర్చుంది సమీర. హఠాత్తుగా ఎవరివో చేతులు తన కళ్ళు మూశాయి. విడిపించుకునేంతలో తన గులాబీ బుగ్గలకి గరుకు చెంపలన్నీ తాకిస్తూ భుజం మీద ఆనిన పురుష స్పర్శ. చివాల వెనక్కి తిరిగిన సమీర కళ్ళు అతి దగ్గరగా పలకరించిన ఆ విశాల నేత్రాలని చూసి ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. విశాల్, నువ్వెక్కడా? అంది విస్మయంగా. విశాల్ జవాబేమీ ఇవ్వలేదు. చొరవగా వెనక నుండి తిరిగొచ్చి ఆమెని ఆనుకుంటూ పక్కనే కూర్చున్నాడు. సమీర కొద్దిగా చెరకపోయింది. ఆమెకు అవకాశం ఇవ్వకుండా అతడు ఆమె భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి పొదువుకున్నాడు. చూడు, ఎంత చల్లగా ఉందో. చూడు, అందరూ ఎలా చలి కాగుతున్నారో. నా చెలిని మాత్రం చలికి బలిచేస్తానా అంటూనే ముందుకు వంగి ఆమె ముఖాన్ని మరింత దగ్గరికి తీసుకున్నాడు. ఆమెకి మరి జవాబిచ్చే అవకాశం కలగలేదు. కొద్ది క్షణాల అనుభవం తర్వాత ప్రతిఘటించాలన్న భావము కలగలేదు. ఏ కాస్త కదిలినా కూడా అమరమైన ఈ అనుభూతి దూరం అవుతుందన్న భయంతో అతడి కౌగిల్ని అలాగే అనుభవిస్తూ ఉండిపోయింది. ఎంత సమయం గడిచిందో తెలియలేదు. హలో సమీరా, డోజింగ్? విల్ వి మూవ్ అన్న బ్యాచ్మేట్స్ మాటలతో అతని ఉనికిని చెదిరిపోయి కమ్మని కల కరిగిపోయినట్లయింది. తీవ్రమైన ఆశాభంగం ముఖంలో కనబడకుండా పేలవంగా నవ్వుతూ వారిని అనుసరించింది. ఆ రాత్రి ఆమెకి నిద్ర రాలేదు. చాన్నాళ్ల తర్వాత మళ్ళీ విశాల ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. మొదటి నుండి అనుకున్నట్లే జరిగి ఉంటే ఇవాళ ఈ క్యాంపస్లో తనకు జోడుగా విశాల్ కూడా ఉండవలసిన వాడు. గతం మనసుని కదిపింది. తనకి విశాల్కి మధ్య జరిగిన ఆఖరి సంభాషణ గుర్తుకు వచ్చాయి. వడగాలి తీవ్రంగా వీస్తున్నా ఆ వేప చెట్టు కింద చల్లగానే ఉంది. విశాల్ ఒడిలో ఉండడం వలన సమీర్కి ఇంకా సౌఖ్యంగా ఉంది. అతడిని ఎలాగైనా ఒప్పించగలననే నమ్మకం పోనందున ధైర్యంతోనూ ఉంది. కళ్ళు మూసుకునున్నాడు విశాల్. అతడి చేతులు ఆమె భుజాల్ని నిమురుతున్నాయి. సాంతన కలిగించేలాగా ఆమెకి మాత్రం తమకు కలుగుతోంది. ఓరగా తలెత్తి అతడి వంక చూసింది. కళ్ళు మూసుకొని కూర్చున్న అతడి ముఖం ఆమెకి ముద్దొచ్చింది. చటుక్కున పైకి లేచి తన చేతులను రెండు అతడి మెడ చుట్టూ వేసి అతన్ని హత్తుకుపోయింది. ఊహించిన ఆ చర్యకి ఉలికిపడ్డాడు విశాల్. అంతకు 10 నిమిషాల ముందు తమ ఇద్దరి మధ్య జరిగిన వేడి సంభాషణ గుర్తుకొచ్చింది. ఏమిటి బావా, అర్ధాంతరంగా చదువుతున్న చదువును ఆపేసి ఈ పల్లెటూళ్ళలో ఎలా ఉండిపోతావు అందామె సంభాషణకి నాందిగా. అర్ధాంతరంగా కాదు, అర్ధరహితంగా తోచి అన్నాడు విశాల్. ఇంకా ఏడాది పాటు సిటీలో ఉండి చదివి డిగ్రీ తెచ్చుకొని మాత్రం ఉపయోగం ఏమిటి? జీవితంలో మరో 7 నష్టపోవడం తప్ప అంటూ అన్నాడు. కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది సమీర. అయితే నిజంగానే డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తావా అని అడిగింది. 15 రోజుల నుండి ఇంట్లో జరుగుతున్న సంభాషణలు, చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసి కూడా ఇలా ఎలా అడుగుతున్నావు సమీరా అంటూ అన్నాడు. ఆమెకి తెలుసు ఇంట్లో జరుగుతున్న గొడవలు. వ్యవసాయం బొత్తిగా మందగించడం, పెద్ద మామయ్యలిద్దరూ తమ వాటా పొలాలు అమ్మేసుకొని తన తండ్రి వ్యాపారంలో భాగస్వాములు అయ్యే ఉద్దేశంతో పట్నం వచ్చేయటానికి నిర్ణయించుకోవడం, చిన్న మామయ్య మాత్రం తల్లిలాంటి పొలాన్ని వదిన రాను అంటే రానని భీష్మించుకోవడం జరిగాయి. అప్పటిదాకా మేనత్త దగ్గరుండి సమీర్తో పాటుగా డిగ్రీ చదువుతున్న విశాల్ చదువు మానేసి తండ్రికి తోడుగా తను కూడా పల్లెలోనే ఉండిపోతానన్నాడు. చదువు మానేసి ఇక్కడేం చేస్తావు అడిగారు పెదనాన్నలు. నాన్నను ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేదు. ఆయనకి తోడుగా ఉంటాను. ఆయన ఏం చేస్తే అదే చేస్తాను. వాడికి తగ్గ కొడుకువే, ముండిఘటానివి అంటూ మండిపడ్డారు వాళ్ళు. అతడి మేనత్త విస్తుపోయింది. నీకు పిచ్చి పట్టింది.
చదువు మీద ధ్యాసపోయింది. మట్టి పిసుక్కుంటే ఇక్కడే పడుండు. ఇంతకీ నా అల్లుడయ్యే యోగం నీకు లేదు అంటూ కఠినంగా అంది. మౌనమే జవాబుగా ఊరుకున్నాడు విశాల్. ఆ మౌనాన్నే రాజీగా పొరపడింది సమీర. ఇప్పుడు మళ్ళీ అతడి మాటలు వింటుంటే ఆశాభంగమైంది. తెలిసినప్పటి నుండి ఒకటిగా పెరిగి జీవితాంతం తోడుగా ఉంటాడనుకున్న భావన వదులుకోలేదు. అందుకే ఎలాగైనా నచ్చచెప్పి అతడి మనసు మళ్లించాలనుకుంది. నెమ్మదిగా కౌగిలి సడలిస్తోంది. తాత్కాలికంగా వచ్చిన సమస్యల కోసం తొందరపడి మనం తీసుకున్న నిర్ణయాలు మార్చుకోలేం కదా. వచ్చిన సమస్య తాత్కాలికం కాదు సమీర. నిర్ణయము తొందరపాటుది కాదు. బాగా ఆలోచించాకే నిర్ణయించుకున్నాను అన్నాడు. సమీర ఒక్కసారిగా లేచి అతడికి దూరం జరుగుతూ అడిగింది. అంటే ఇంక నువ్వు చదువు మానేసి మన కళ్ళన్నీ గాలిలో కలిపేసి నన్ను మర్చిపోయి అంతేనా అని అడిగింది. విస్మయంగా చూశాడు విశాల్. అదేంటి, ఎందుకలా? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే, మనం ఎక్కడుంటే దివి అక్కడే అన్నాడు. అంటే నేను చదువు మానేసి అంటూ అడిగింది సమీర. అక్కర్లేదు, నువ్వు నీ చదువు పూర్తి చేయి. మనం అనుకున్నవన్నీ నువ్వు ఒక్కదానివే సాధించుకురా. అప్పుడే ఇద్దరం ఒకటై అంటూ సాగించాడు సంభాషణ. చాలే, నేను అనుకున్నట్టు చదివి అన్నీ సాధించాక కూడా ఈ పల్లెలో మిగిలిపోయిన నీతో నా పెళ్లి జరుగుతుందనుకుంటున్నావా అని అడిగింది సమీర. ఆమె విసురుకి మాన్పడిపోయాడు విశాల్. మన ప్రేమకి నా చదువుకి ముడుందంటావా అని అడిగాడు. మా నాన్నకి పల్లె బతుకులు నచ్చవని నీకు తెలుసు. నువ్విక్కడే ఉండిపోతే ఆయన నీ ముఖం కూడా చూడరు. ఉన్నట్టుండి చదువు ఆపేసే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని నిన్ను మాత్రం ఎలా ఇష్టపడతాడనుకున్నావు? నా కళ్ళల్లో నుండి ఒక నాడిలా తప్పుకుంటున్నావు. చెప్పా పెట్టకుండా వాకౌట్ చేస్తావని ఊహించలేదు అంది సమీర. నా వైపు నుండి కూడా కాస్త ఆలోచించు సమీర. నేను నా దారిన వచ్చేస్తే నాన్న ఒక్కరూ ఎలా ఇబ్బంది పడతారు? ఇన్నాళ్ళు ఉమ్మడి కుటుంబంలో అన్నలిద్దరితో కలిసి సాగారు. ఇప్పుడు పల్లె వదలడం ఇష్టపడని బామ్మని ఎక్కడ వదులుతారు? తనకిష్టం లేని వ్యాపారం ఎలా ప్రారంభిస్తారు అన్నాడు. అదంతా మొండి పట్టుదల. పెదమామయ్యలిద్దరూ మార్పుకి సిద్ధపడలేదా? వాళ్లతో పాటు చిన్నమామయ్య కూడా వచ్చేస్తాను అంటే అమ్మమ్మ మాత్రం రాకేం చేస్తుంది అంది సమీర. ఆమె మాటలకి కోపం తన్నుకుని వచ్చిన నిగ్రహం వహించి విశాల్ ఆమెకేది జవాబివ్వలేదు. విసురుగా లేచి గుడ్ల నీరు కక్కుకుంటూ వెళ్ళిపోతున్న సమీరని అలాగే చూస్తూ ఉండిపోయాడు. మొదట్లో విశాల్ లేని లోటు సమీరని బాధించింది. క్రమంగా మనసు మరల్చుకొని పట్టుదల చదువు మీద నిలుపుకుంది. విశాల్ని ఒక గతంగా మార్చుకుంది. డిగ్రీ పూర్తవుతూనే విశాల్తో కలిసి నడిచే కళ కరిగిపోయినా సివిల్స్ సాధించే కళపై మనసు లగ్నం చేసింది. 3 ఏళ్ల నిరంతర కఠోర పరిశ్రమ ఫలితంగా సివిల్స్లో 25వ ర్యాంక్ సాధించిన నాడు ఆకాశంలోనే విహరించింది సమీర. శిక్షణ కోసం నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆవడంలోకి అడుగుపెట్టినప్పుడు విశాల్ గుర్తుకు వచ్చాడు. అయితే ఆ క్షణంలో అతడి పట్ల నిరసన భావం కలిగింది. దేనికైనా అర్హత ఉండాలి అనుకుంది గర్వంగా. ఫౌండేషన్ కోర్స్ మొదలయ్యాక రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియనంత వేగంగా చోటు చేసుకుంది దినచర్యలో. శిక్షణలో భాగంగా 3వ నెలలో వారం రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల పర్యటన ఏర్పాటైంది. ఆ గ్రామీణ జీవితాల్లోని సంక్లిష్టతలని, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల తీరుతెన్నులని, సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల దృక్కోణంలో అధ్యయనం చేసి ఒక రిపోర్టు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్యటన పూర్తయ్యేసరికి ఇన్నేళ్లుగా విశాల్ మీద తను పెంచుకున్న వ్యతిరేకత విషయంలో కొంత ఆత్మవిమర్శకు లోనైంది సమీర. పల్లెల్లో పరిస్థితులు ఇంత దయనీయంగా ఉన్నాయా? దశాబ్దాల తరబడి పల్లెలే ఆధారంగా బతికిన వాళ్ళు సైతం పల్లెల్ని అటువంటి స్థితిలో వదిలి పట్టణాలకి పరుగులెత్తడం న్యాయం కాదేమో. ప్రొఫెషనల్ కోర్సు మొదలయ్యాక గ్రామీణ ప్రాంతాల్లో ప్రగతి సాధించిన అభ్యుదయ పథకాలపై ప్రసంగించడానికి అకాడమీ ఒక ప్రత్యేక అతిథిని బయట నుండి ఆహ్వానించింది. ఆ అతిథి వేదికపైకి రాగానే సమీర దిగ్భ్రాంతి చెందింది. అతడు విశాల్. ఇదెలా సాధ్యం? గెస్ట్ లెక్చర్ కోసం ఆహ్వానించబడేంత గొప్పవాడయ్యాడా విశాల్? ఎలా? ఆమెకి ఏమీ అర్థం కాలేదు. వేదిక మీద విశాల్ ఉపన్యాసం ప్రారంభించాడు. గంట సేపు సాగిన ఆ ఉపన్యాసంలో తను ఎటువంటి పరిస్థితుల్లో చదువు మొదలుపెట్టి వదిలిపెట్టి వ్యవసాయం చేపట్టింది, పొలంలోకి స్వయంగా దిగి ఎలాంటి ప్రయోగాలు చేసింది, నెమ్మదిగా సేంద్రియ ఎరువులని తన దొడ్లోనే తయారు చేసుకొని దేశవాళీ విత్తనాలతో సాగుబడి ప్రారంభించి 2 ఏళ్ల పాటు కష్టపడ్డాక ఎలా లాభాలను కళ్ళ చూసింది,
నీటిని పొదుపుగా వాడుకోవడమే కాక ఎలా దీర్ఘకాలిక నీటి విలువలకై ప్రణాళికలు రచించి అమలుపరిచింది, ఎలాంటి వర్షాభావ పరిస్థితుల్లో కూడా తను ఊరి చెరువు నీటితో నిండి ఉండేందుకు 10 మందిని కలుపుకొని కృషి చేసింది. చివరికి 3 గ్రామాల ప్రజలను ఏకం చేసి సాకార పద్ధతిలో వ్యవసాయం చేయటమే కాక నేరుగా మార్కెటింగ్ చేస్తూ దళారులని తమ గ్రామాలకి రాకుండా ఎలా నిరుత్సాహపరిచింది. అతడు అనర్గళంగా సౌమ్యంగా ఒక కథ చెప్పినట్టు వివరిస్తుంటే శ్రోతలు ముగ్ధులైపోయారు. ఉపన్యాసం పూర్తి కాగానే చప్పట్లతో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అతడి లెక్చర్ విన్నాక, సభికుల స్పందన చూశాక సమీర మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. విశాల్ ఐఏఎస్ వాళ్ళకే పాఠాలు చెప్పేంత ప్రతిభ సంపాదించాడా? తామంతా ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీలు పెట్టి తలకిందులుగా తపస్సు చేస్తే కానీ ఇక్కడికి వచ్చే అర్హత సంపాదించుకోలేకపోయారు. విశాల్ అదేమీ లేకుండానే తను నమ్మిన ధర్మం కోసం తను నిర్దేశించుకున్న కర్మభూమిలో పాటుపడి ఇంతటి గుర్తింపు సంపాదించి అకాడమీ ఆహ్వానితుడిగా తమకి సందేశాలు ఇవ్వడానికి ఇక్కడికొచ్చాడు. అటువంటి వాడిని తను ఇటువంటి అకాడమీలో అడుగుపెట్టే అర్హత లేనివాడని ఈసరించుకుంది. జీవితంలో ఉన్నతిని సాధించడానికి చదువు ఒక్కటే మార్గం కాదని, మట్టి నుండే బంగారం పుడుతుందని అర్థం చేసుకోలేకపోయింది. ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి ముందుగా ట్రైనీలతో పరిచయాలు జరిగాయి. సమీరను చూస్తూనే విశాల్ ఆశ్చర్యపోయాడు. సమీరా, నువ్వు ఈ బ్యాచ్లోనే ఉన్నావా అన్నాడు. ఆమె మీకు తెలుసా అని డైరెక్టర్ అడిగాడు. ఆమె నా ఫస్ట్ కజిన్ చెప్పాడు విశాల్. సమీరకి గర్వంగా అనిపించింది. గెస్ట్తో జరిగిన లంచ్లో విశాల్ సమీరని తన టేబుల్ దగ్గరికి ఆహ్వానించాడు. సమీర ఏనుగెక్కినంత సంబరపడింది. మాటల్లో తెలిసింది విశాల్ ఆ రాత్రి ఢిల్లీ నుంచి ఫ్లైట్ పట్టుకోవాలని, లంచ్ కాగానే బయలుదేరుతాడని. సమీరకి కళ్ళనీళ్ల పర్యంతమైంది. ఈరోజు ఉండిపో, రేపు వెళ్ళొచ్చు ప్లీజ్ అంది. విశాల్ తియ్యగా నవ్వి, నా ప్రయాణం రేపటికి వాయిదా వేసుకుంటున్నాను సార్. రిటర్న్ ఫ్లైట్ టికెట్ గురించి మీరు బోదర్ కావద్దు, నేను చూసుకుంటాను చెప్పాడు డైరెక్టర్తో. వాళ్ళిద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ ఉందని అర్థమైంది ఆయనకి. మీరు మరో పూట మా గెస్ట్గా ఉండడం మరీ సంతోషం. రిటర్న్ జర్నీ విషయం నేను చూసుకుంటాను. బై ద వే, లంచ్ తర్వాత మా గెస్ట్ని తీసుకుని ముస్సోరీ చూపించడానికి తీసుకురాగలవా సమీరా అని చెప్పారు. సంతోషంగా తలాడించింది సమీర. దారంతటా సమీర విశాల్ని క్షమాపణ వేడుకుంటూనే ఉంది. విశాల్ ఆమెని వారించాడు. నీ కలలో నువ్వు నెరవేర్చుకున్నావు, నా కర్తవ్యం నేను నిభాయిస్తున్నాను, ఇక క్షమాపణలు దేనికి అన్నాడు. సమీర చెప్పింది, ఇక నన్ను విడిచి ఉండవు బావా. నా పోస్టింగ్ మన రాష్ట్రంలోనే, మన ఊరి దగ్గరనే అడుగుతాను. నా కర్తవ్యాలను నిర్వహిస్తూనే నీ ప్రగతి పథంలోనూ కలిసి నడుస్తాను అంది. మరో 2 గంటల్లో ఇద్దరు సమీర మనసు పడ్డ మున్సిపల్ గార్డెన్లో ఉన్నారు. అదే రాతి సోఫా మీద అతడి ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంది సమీర. ఆమె మనసు మధురగీతం ఆలపిస్తోంది. కాదు సుమా, కల నిజమేలే అంటూ. ఉన్నట్టుండి అంది, నీకు తెలుసా, ఈ రాతి సోఫా భవిష్యత్తు చెబుతుంది అంది. వింతగా చూశాడు విశాల్. నీకు అర్థం కాదులే అంటూ నెమ్మదిగా పైకి లేచి తన చేతులు 2 అతని మెడ చుట్టూ వేసి తన గులాబీ బుగ్గల్ని అతడి గరుకు చెంపలకి ఆనిస్తూ హత్తుకుపోయింది. ఆ చర్యకి ఉలికి పట్టాడు విశాల్. ఏయ్, ఏమిటిది, పబ్లిక్లో ఎవరైనా చూస్తారు అన్నాడు. ఓయ్ బావా, ఇది ముస్సోరీ, మొలగపూడి కాదు. అయినా ఇప్పుడు నువ్వు నాకున్న మొగుడివే, కానున్న మొగుడివే, ఎవరు చూసినా భయం లేదు అంది సమీర గారాలు పోతూ, అతన్ని మరింత హత్తుకుపోతూ. అదండి, నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.